నన్ను మాట్లాడలేను కదయ్యా అంటే, నువ్వు వెళ్ళు నేను నీతో మాట్లాడిస్తాను, నువ్వు వెళ్ళు నేను నీతో కార్యాలు చేయిస్తానని చెప్పేసి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన్ని ముందుకు పంపించడం అనేది మనం చూస్తామండి. అదేవిధంగా పిల్లరా, మరి ఈరోజు మనందరం కూడా ముందుకు అడుగు వేయాలండి. మోషే గారు అలా అడుగు వేశారు. అట్లా అడుగు వేసిన తర్వాత ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడలేదు ఆయన. ఎంత గొప్పగా అయిపోయాడయ్యా అంటే, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి నా ఇల్లు అంతట్లో నమ్మకమైనటువంటి వాడు మోషే. గొప్ప సర్టిఫికెట్ అండి అది. నా ఇల్లు అంతట్లో నమ్మకమైనటువంటి వాడు. ఆయన కూడా ఎలా ఉన్నాడయ్యా అంటే, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకున్నట్టు కంటే ఈ నిందలు బెటరు. ఆయన కూడా చూడండి ఎలా అయిపోయాడు. మరి స్టార్టింగ్ అది అప్పుడు, మరి ఇప్పుడు, మరి మన జీవితం అప్పుడు ఓకే ఎలా ఉంది, ఇప్పుడు ఓకే ఎలా ఉంది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్కి ఎండింగ్కి డిఫరెన్స్ చూపించాలి. మరి మనం కూడా డిఫరెన్స్ చూపిస్తున్నాం. ఏంటి తెలుసా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం మనం.